హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ నాన్ ఫార్మా సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ టాపిక్ జనరల్ అరిథమెటిక్లో వచ్చే బోర్డ్ మాస్ రూల్ చూద్దాం. సో బోర్డ్ మాస్ రూల్ అంటే బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆర్డర్స్, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. అంటే ఏమంటే సపోజ్ వాళ్ళు ఇలా ఒక ప్రాబ్లం ఇస్తారు, 15 - 3 ఇంటూ బ్రాకెట్స్లో ఇంటూ 2 + 5 డివైడెడ్ బై 2 ఇలా ఇస్తారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని ఒక సీక్వెన్స్లో ఎలా ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బి బోర్డ్ మాస్లో బి అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనము ఫస్ట్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఆర్డర్స్, ఒకవేళ స్క్వేర్స్ ఏమైనా ఉంటే దాన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ డివిజన్, సో డివిజన్ ఎక్కడైతే ఉందో దాన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్, సో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ అడిషన్స్ ఏమైనా అడిషన్ చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్తో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. సో ఇక్కడ సీ హియర్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో సపోజ్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు ప్రాబ్లం 1 చూడండి, 10 + 20 డివైడెడ్ బై 5 - 3 ఇంటూ 2 అని ఇచ్చారు. సో దీన్ని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ బోర్డ్ మాస్లో ఏంటి బి బ్రాకెట్స్ ఇందులో లేవు, ఈ ప్రాబ్లం వదిలేయండి. ఓ అంటే ఆర్డర్స్ అంటే స్క్వేర్స్ లాంటివి ఏమీ లేవు, సో దాన్ని కూడా వదిలేసేయండి. సో నెక్స్ట్ ఏంటి డివిజన్. సో డివిజన్ ఉంది కదా మనకి. సో కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ ఎక్కడ ఉంది, 20 డివైడెడ్ బై 5 ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 10 అలాగే రాసేసుకుంటాం. 10 + 20 ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. 20 డివైడెడ్ బై 5 అంటే 4 వస్తుంది. అది 5 × 4 = 20. సో మీ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటాం. -3 ఇంటూ 2 దీన్ని అలాగే రాసేసుకుంటాం. సో ఇందులో నెక్స్ట్ ఏం చేయాలి, డివిజన్ తర్వాత ఏముంది మనకి మల్టిప్లై అంటే ఇంటూ 3 ఇంటూ 2 ఉంది. సో రిమైనింగ్ అలాగే రాసేసుకుంటాం. 10 + 4 మైనస్ మల్టిప్లై కదా చేయాలి మనము. సో 3 ఇంటూ 2 ఎంత, 6. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మల్టిప్లై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అడిషన్ చేయాలి. సో అడిషన్ ఏముంది ఇక్కడ, 10 + 4 ఉంది. 10 + 4 14 -6ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాం. సో అడిషన్ అయిపోయిన తర్వాత ఇది వచ్చింది. నెక్స్ట్ ఇందులో ఏం చేయాలి, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ అంటే 14 - 6 అంటే 8 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 8. ఇలా సింపుల్గా మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 15 - 3 ఇంటూ 2 + 4 డివైడెడ్ బై 2 అన్నారు. సో ఇందులో ఫస్ట్ ఏంటి, మన బోర్డ్ మాస్లో బి అంటే బ్రాకెట్స్ కదా. సో ఇక్కడ బ్రాకెట్స్లో ఉన్నాయి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం సాల్వ్ చేయాలి. బ్రాకెట్స్లో అంటే 15 - 3 అంటే 12 వస్తుంది. ఇంటూ ఈ 2ని యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోవాలి. 2 ప్లస్ ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ 2 + 4 డివైడెడ్ బై 2. సో బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత ఏంటి, ఓ మనకు లేదు, స్క్వేర్స్ లేవు. నెక్స్ట్ బిఓడి డి ఉంది. నెక్స్ట్ డివైడెడ్. సో డివిజన్ చేయాలి మనం. సో డివిజన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ చూడండి, డివిజన్ 4 డివైడెడ్ బై 2 వస్తుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకోవాలి. 12 ఇంటూ 2 ప్లస్ 4 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ ఇందులో డివిజన్ అయిపోయిన తర్వాత మల్టిప్లై చేయాలి. మల్టిప్లై అంటే 12 ఇంటూ 2 ఎంత వస్తుంది, 24 ప్లస్ 2 యాజ్ ఇట్ ఈజ్గా వేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, బోర్డ్ మాస్లో మనం మల్టిప్లై అయిపోతుంది, అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఏఎస్ కదా. సో అడిషన్ చేయాలి. 24 + 2 ఈజ్ 26. సో ఆన్సర్ ఈస్ 26. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం 3 చూడండి. ఇందులో కూడా ఏంటి, ఫస్ట్ బోర్డ్ మాస్లో బి బ్రాకెట్స్ కదా. సో 24 అలాగే వేసేసుకుంటాం, డివైడెడ్ బై అలాగే వేసేసుకుంటాం. బి బ్రాకెట్స్లో ఫస్ట్ 6 + 2 ఈజ్ 8 -3 యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, బోర్డ్ మాస్లో బిఓడి బోర్డ్ మాస్లో మనము బ్రాకెట్స్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్ అంటే ఇక్కడ ఉంది కదా, 24 డివైడెడ్ బై 8. సో మనకు ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇది -3ని యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకుంటాం. మల్టిప్లై లేదు, అడిషన్ లేదు, సబ్స్ట్రాక్షన్ ఉంది, మైనస్ ఉంది. సో 3 - 3 = 0. సో ఆన్సర్ ఈస్ 0. సో చాలా ఈజీగా చేయొచ్చు, మంచిగా మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 చూడండి.
12 డివైడెడ్ బై 3 ప్లస్ 1 ఇంటూ 2 ఇది బ్రాకెట్లు ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలి, బి బోర్డ్ మాస్లో బి బ్రాకెట్స్లో నుంచి ఫస్ట్ చేయాలి, ఇది చేయాలి ఫస్ట్. సో 12 డివైడెడ్ బై 3 ప్లస్ 1 4 ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకుంటాం ఇంటూ 2. సో ఇది ఓ లేదు, డివిజన్ ఉంది. డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ 12 డివైడెడ్ బై 4 ఉంది. సో 12 డివైడెడ్ బై 4 అంటే 4 1s 4 3s 3 ఇంటూ 2 అనేది యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటాం. సో మల్టిప్లై, నెక్స్ట్ బోర్డ్ మాస్లో డివిజన్ అయిపోయింది, నెక్స్ట్ ఏముంది ఎం ఉంది, మల్టిప్లై. సో మల్టిప్లై అంటే 3 ఇంటూ 2 6, 3 2s are 6. సో ఇలా ఈజీగా వీటిని సాల్వ్ చేయొచ్చు మనము. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఆర్ఆర్బి ఫామ్స్కి సంబంధించి మాక్ టెస్ట్ల కోసం గైడెన్స్ కోసము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఒకసారి యాడ్ అవ్వండి, గ్రూప్లో మీకు గైడెన్స్ ఇస్తాను, మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ని మీరు పోస్ట్ చేయండి మీ కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ని. ఓకే, ఒకసారి క్వశ్చన్స్ని రాసుకోండి. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ.